మనం వేరే ప్లానెట్కి వెళ్ళి ఆ ప్లానెట్ని కొలనైజ్ చేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, నిజంగా వేరే ప్లానెట్స్ని మనం కొలనైజ్ చేసినట్టయితే అది ఒక మాన్యుమెంటల్ టైం హిస్టరీలోనే మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన స్పీషీస్కైనా ఫ్యూచర్కైనా చాలా ఎక్కువగా ఇంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ వాట్ ఇఫ్ సెనారియో గురించి మనం తెలుసుకుందాం. మనకు బెనిఫిట్స్ ఏంటి, హ్యుమానిటీ సర్వైవల్ గురించి మనం ఎక్కువగా బాధపడాల్సిన అవసరం ఉండదు. మనం నిజంగా వేరే ప్లానెట్ని కొలనైజ్ చేసినట్టయితే మనం వేరే ప్లానెట్స్కి వెళ్ళినందుకు మనకి ఎక్స్టెన్షన్ లెవెల్ థ్రెట్స్ అనేటివి ఉండవు. ఆస్ట్రాయిడ్ వచ్చి భూమి మీద పడ్డా, లేదంటే కోవిడ్-19 లాంటి అంతకన్నా పెద్ద పాండమిక్స్ వచ్చినా సరే, లేదంటే న్యూక్లియర్ వార్ జరిగినా సరే, ఇంకా హ్యూమన్స్ వేరే ప్లానెట్లో కూడా ఉన్నారు కాబట్టి దగ్గర హ్యూమన్స్ అనేవాళ్ళు ఎక్స్టింక్ట్ లెవెల్ దగ్గర నుంచి తప్పించుకోగలరు. అండ్ సెకండ్, ది సైంటిఫిక్ డిస్కవరీస్ చాలా ఎక్కువగా పెరుగుతాయి. మనం వేరే ప్లానెట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ అలాగే అక్కడ ఏలియన్ ఈకోసిస్టమ్ గురించి, ప్లానెట్స్ ట్రీ ఫార్మేషన్స్ గురించి, ఆరిజిన్స్ ఆఫ్ ద లైఫ్ గురించి ఇంకా మనకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. అండ్ మనకు రిసోర్సెస్ కూడా చాలా పెరుగుతాయి. వేరే ప్లానెట్స్లో కూడా చాలా వరకు రిసోర్సెస్ ఉండొచ్చు, లైక్ మినరల్స్ అయినా కావచ్చు, మెటల్స్ అయినా కావచ్చు, వాటర్, ఐస్, లేదంటే ఎనర్జీ రిసోర్సెస్ కూడా కావచ్చు. ఇలాంటివన్నీ కూడా హ్యూమన్ సివిలైజేషన్ని సస్టైన్ చేయడానికి, ఇంకా ఎక్కువ రోజులు బతుకుండడానికి సివిలైజేషన్కి పనికొస్తాయి. అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కూడా చాలా వరకు పెరుగుతాయి. ఎందుకంటే మనం స్పేస్లో వేరే ప్లానెట్ని కొలనైజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రొపల్షన్ సిస్టమ్స్ అయినా, లైఫ్ సపోర్ట్ అయినా, లేదంటే వేరే ప్లానెట్, డ్రై ప్లానెట్స్ ఉంటే దాన్ని టోటల్ టెరాఫార్మ్ చేసి మనుషులు బతకడానికి చేయాల్సిన టెక్నాలజీస్ అయినా, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయి. అలాగే వేరే ప్లానెట్స్లో మనం ఇప్పుడు నివసించుతున్నాం కాబట్టి డైవర్స్ సొసైటీస్ కూడా, కొత్త యూనిక్ కల్చర్స్ కూడా అక్కడ నుంచి పుట్టుకొని వస్తాయి. అందువల్ల దగ్గర ఇంటర్ కనెక్షన్ అనేది పెరుగుతుంది, కోఆపరేషన్ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఛాలెంజెస్ అండ్ కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి మనం ఇలా జరిగినట్టయితే. ఫస్ట్, ది ఎథికల్ కన్సిడరేషన్ ఏంటి అంటే, ఫస్ట్ కొలనైజేషన్ అనుడితోటే అక్కడికి వెళ్ళి మనం దోచుకోవడం అని చాలామంది అనుకొని ఉంటారు. కాదు, నార్మల్గా అక్కడ నేను అన్న ప్రకారం అయితే వెళ్ళి అక్కడ మనం నివసించడం. కానీ అక్కడ నివసించడానికి కూడా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, మన వల్ల అక్కడ నేటివ్ ఈకోసిస్టమ్ ఏదైతే ఉందో అక్కడ మనుషులు ఉండకపోవచ్చు, మనలాగా ఇంటెలిజెంట్ లైఫ్స్ ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక లైఫ్ ఫామ్స్ అయితే ఉన్నాయి కదా, వాటికి ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయో దీని గురించి కూడా మనం ఆలోచించాలి. అలాగే స్పేస్ ట్రావెల్ ఇలా టెరాఫార్మ్ చేయడానికైనా, కొలనైజేషన్ చేయడానికైనా మనకి చాలా సిగ్నిఫికెంట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కావాలి. ఇప్పుడున్న టెక్నాలజీస్ పనికిరావు. ప్రొపల్షన్కైనా, లేదంటే లైఫ్ సపోర్ట్ అయినా, రేడియేషన్ షీల్డింగ్ అయినా, రిసోర్స్ యూటిలైజేషన్ అయినా ఇప్పుడు దగ్గర ఉన్నాయి, ఎలాంటివి కూడా కావు. కానీ మనం నిజంగా టెరాఫార్మ్ చేసి కొలనైజేషన్ చేయాలి అనుకుంటే, వేరే వాటిని ఎర్త్ కాలనీస్గా మార్చుకోవాలి అనుకుంటే, ఫస్ట్ది మనకు గుర్తొచ్చేది మార్స్. ఎందుకంటే ఇది చాలా ఎర్త్కి దగ్గరగా ఉంది. అలాగే ఎర్త్ లాగానే పొటెన్షియల్గా వాటర్ అండ్ ఐస్ ఉండొచ్చు అని చెప్పేసి మన సైంటిస్టులు అంటున్నారు. అలాగే సిమిలర్గా డే అండ్ నైట్ సైకిల్స్ కూడా ఉంటాయి. అండ్ సెకండ్ది మూన్. అవును, నిజంగానే మన మూనే. అండ్ థర్డ్ది యూరోపా, జూపిటర్స్ మూన్. ఇక్కడ దగ్గర సబ్ సర్ఫేస్ ఓషన్ ఉంది అని చెప్పేసి అనుకుంటారు. అండ్ ఫోర్త్ది టైటన్, సాటర్న్ యొక్క మూన్. ఇక్కడ కూడా ఎర్త్ లాగా హైడ్రోకార్బన్స్ ఉన్నాయి అనుకుంటారు. థ్యాంక్ యూ వెరీ